Good evening, students. This is Satish from APTWR School Boys, Pekonavalsa, Vijayanagaram. మనం చెప్పబోయే క్లాసు 10th క్లాస్ ఐటీ క్లాస్ డిసెంబర్ మంత్ థర్డ్ వీక్ సిలబస్. ఓకేనా, డిసెంబర్ మంత్ థర్డ్ వీక్ సిలబస్ లో మనం ఏమేమి చెప్పుకుందామని అంటే ఎంఎస్ పవర్ పాయింట్ లోన రివ్యూ ట్యాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రివ్యూ ట్యాబ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఓపెన్ చేశాను. ఇందులో రివ్యూ ట్యాబ్ అనేది పైన చూడండి కనిపిస్తుంది కదా, రివ్యూ REVIEW రివ్యూ అనేది ఇది ఒక ట్యాబ్. చూడండి రివ్యూ దగ్గర క్లిక్ చేస్తే ఇది ఎనేబుల్ అవుతుంది. అదే స్లైడ్ షో క్లిక్ చేస్తే స్లైడ్ షో ఎనేబుల్ అవుతుంది, రివ్యూ అనేది డిసేబుల్ అవుతుంది. మనం లాస్ట్ క్లాస్ లో ఏమేమి నేర్చుకున్నాం? స్లైడ్ షో గురించి నేర్చుకున్నాం, స్టార్ట్ స్లైడ్ షో అండ్ సెటప్ అండ్ మానిటర్స్ గురించి. ఓకే, ఈ రోజు మనము చెప్పబోయే క్లాస్ ఏంటంటే రివ్యూ. రివ్యూలో ఏంటి ఉన్నాయి? ప్రూఫింగ్, కామెంట్స్ అండ్ ప్రొటెక్షన్. ప్రూఫింగ్ అంటే ఏంటి, కామెంట్స్ అంటే ఏంటి, ప్రొటెక్షన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ప్రూఫింగ్ లోన మనకి ఏమున్నాయి? స్పెల్లింగ్ అనేది ఉంటుంది. మనకి ఏదైనా వర్డ్ లెటర్ అనేది మనము స్పెల్లింగ్ మిస్టేక్ అనేది రాసాం అనుకోండి, తప్పు రాసాం అనుకోండి, కరెక్ట్ గా కావాలి అని అంటే కరెక్ట్ వర్డ్ అనేది అక్కడ వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం, చూద్దాం. ఎంటర్ కొట్టాను, WANT వాంట్ అనేది కొట్టాను నేను. ఓకే, WANT వానెట్ అనేది కొట్టాను నేను. ఓకే, వానెట్ అనేది కొడితే అది మిస్టేక్ ఉంటుంది. ఓకే, దాని స్పెల్లింగ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ABC. మనం ఇందులో చూడాలి, ఇందులో చూడాలి. ఓకే, చూద్దాం. అక్కడ అది వాంట్ అనేది దానికి చూపేదు, మనం ఇక్కడ కామెంట్స్ అనేది పెట్టాం చూడండి. హాయ్ అనే దానికి దాని యొక్క మీనింగ్ అనేది అక్కడ చూపిస్తుంది, స్పెల్ చెకింగ్ అనేది చూపిస్తుంది. హాయ్ అనే పదానికి నేను ఇంతకు ముందు కామెంట్ అనేది పెట్టాను. కామెంట్ హాయ్, HI హాయ్ అని. హాయ్ అనే దానికి మనకి ఏంటంటే మీనింగ్స్ ఏంటంటే అనేది చూపిస్తుంది. దానికి ఏ విధంగా ఉంటాయి మీనింగ్స్ అనేవి ఒకసారి చూద్దాం. చూడండి, స్పెల్ చెకింగ్ లోని ఏమేమి ఉంటాయి? నాట్ ఇన్ డైరెక్టరీలో లేనివి, చేంజ్ టు, అది ఏ విధంగా చేంజ్ చేయాలి ఏంటి అనేవి ఇక్కడ ఉన్నాయి. హే ఉంది, హెయిల్ ఉంది, హెయిర్ ఉంది, హెయిగ్ అనేది ఉంది. అలా కాకుండా ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? హాయ్ అని, హాల్, హ్యాడ్, హ్యాజ్, హ్యాగ్, అలా డిఫరెంట్ గా ఉన్నాయి. మనం ఇది ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే హ్యాడ్ అనేది మార్చాను, హ్యాడ్ చేంజ్ అనేది కొట్టాను అనుకో, హ్యాడ్ అనేది చేంజ్ అయిపోద్ది. చూడండి ఇక్కడ ఏముంది? హాయ్ అనే దగ్గర, హాయ్ అనేది దగ్గర ఏముంది? HAD హ్యాడ్ అనేది వస్తుంది చూడండి. క్లోజ్, చెక్ చేయండి ఒకసారి. చూడండి హ్యాడ్ అనేది వచ్చింది కదా, హ్యాజ్ అనేది పోయింది, హాయ్ అనేది పోయింది, హ్యాడ్ అనేది వచ్చింది. ఓకే, ఆ విధంగా. ఓకే, మనము ఫస్ట్ నుంచి మనం ఏం చేద్దామని అంటే ఒక్కొక్క దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ అనేవి పెట్టుకుందాం. కామెంట్స్, హాయ్ దిస్ ఈజ్ సతీష్ అనేది ఉంది. ఓకే, దీనికి కామెంట్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చూడండి, ఫస్ట్ నైపుణ్య వికాసం దానికి హెడ్డింగ్ అనే కామెంట్ పెడదాం. చూడండి ఇలా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం పెట్టాలి? న్యూ కామెంట్. ఓకే, న్యూ కామెంట్ అని పెట్టాను. ఇదేంటిది? HP ల్యాప్టాప్ కాబట్టి మనకి డిఫాల్ట్ గా ప్రతిదానికి HP అనేది డిస్ప్లే చూపిస్తుంది. దానికి బదులు నేను ఏం పెట్టుకుంటాను? HPకి బదులు
చూడండి, దీనికి నేమ్ అనేది మనం ఇద్దాం న్యూ కామెంట్. ఓకే, ఏంటిది HEADING హెడ్డింగ్. ఓకేనా, హెడ్డింగ్ అనే నేమ్ అనేది వస్తుంది ఇక్కడ. హెడ్డింగ్ అనేది ఇక్కడ చూడండి, హెడ్డింగ్ కి బదులు H3 అనేది వచ్చింది. H3 అనేది ఏంటి అసలు మనకి తెలియాలని అంటే, మనము HTML అనేది నేర్చుకునేటప్పుడు అందులో మనకి డిస్ప్లే వస్తూ ఉంటాయి. H1, H2, H3, H4, H5, H6 అని. H1 అనేది క్యాపిటల్ లెటర్స్ మొత్తం హెడ్డింగ్ రిలేటెడ్ పెద్ద పెద్ద అక్షరాల రూపంలో కనిపిస్తుంది. దాని మీద కొద్దిగా సైజ్ తక్కువ ఉండేది H2, దాని మీద ఇంకా తక్కువ ఉండేది H3, దాని మీద ఇంకా తక్కువ, అలా డిఫరెంట్ సైజెస్ ప్రకారం H1, H2, H3, H4, H5 అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ కామెంట్ ఉంది కదండి, ఇప్పుడు యాడ్ చేసాం న్యూ కామెంట్ అనేది. న్యూ కామెంట్ అనేది యాడ్ చేసిన తర్వాత దీన్ని ఏమైనా మనము చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే, మార్చుకోవాలి అని అనుకుంటే ఎడిట్ కామెంట్ అనేది ఉంటుంది. ఎడిట్ కామెంట్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, అక్కడికి కర్సర్ అనేది వెళ్తుంది. కర్సర్ అనేది వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, హెడ్డింగ్ మై పేజ్ అనుకోండి, నేను హెడ్డింగ్ మై పేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, హెడ్డింగ్ మై పేజ్ అనే కింద చేంజ్ అవుతుంది. చూడండి, అక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే ఏమైంది, హెడ్డింగ్ అనేది జస్ట్ కనిపిస్తుంది మాత్రమే, ఎడిట్ అవ్వదు. ఓకే, దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఆ బాక్స్ అనేది కాస్త పెద్ద బాక్స్ కింద చేంజ్ అవుతుంది, ఎడిట్ అవుతుంది. ఓకేనా, ఎడిట్ అయిన తర్వాత మనం రీప్లేస్ చేయొచ్చు. అదే నేమ్ కాకుండా నాకు వేరే నేమ్ కావాలి అని అనుకుంటే అలా చేంజ్ చేయొచ్చు. నాకు ఇది అవసరం లేదు తీసేయాలనుకుంటే ఏం చేస్తాం మనం, డిలీట్ అని కొడితే ఇక్కడ హెడ్డింగ్ అనేది పోయింది. ఓకేనా, ప్రీవియస్ అనేది కొట్టామనుకోండి, ఇంతకు ముందుగా ఏమేమి ఇచ్చామో అనేది అందులో చూపిస్తుంది. దాంట్లో ఏముంది, ఆల్రెడీ హాయ్ అనే దానికి మనము H1 అనేది ఇచ్చాము, హాయ్ అనే దానికి. దీనికి మనం ఏం చేయాలి, ఎడిట్ చేద్దాం. సబ్ అనేది కొట్టాను, సబ్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, ప్రీవియస్, హాయ్ కంటే ముందు ప్రీవియస్ ఏముంది, ఇంకా ఎక్కడ ఉంది, అది ఒకటే ఉంది. ఓకే, ఇంకా ప్రీవియస్ కొడదాం మరొకసారి. ఓకే, మరలా అదే చూపిస్తుంది. నెక్స్ట్ అనేది కొడితే కంటిన్యూ, నెక్స్ట్ అయినా అదే, ఆ ఒకటే ఉంది కాబట్టి అలా చూపిస్తుంది. డిలీట్ అనేది కొట్టామనుకోండి, హాయ్ అనే ప్లేస్లో హెడ్ అనే ప్లేస్లో మనకి సబ్ అనేది పోతుంది. ఓకేనా, ఇందులో మనకి ఇంకా ఎక్కడైనా ఉన్నాయా, ఎక్కడా లేవు కాబట్టి ఇక్కడ ప్రీవియస్ నెక్స్ట్ అనేది కనిపించలేదు. ఏమైనా ఉన్నాయి అనుకోండి, ప్రీవియస్ నెక్స్ట్ అనేది డిస్ప్లే అయి చూపిస్తుంది. ఓకే, నైపుణ్య అనే పదానికి మనము ఒక కామెంట్ అనేది ఇద్దాం. కామెంట్ అనేది ఇవ్వాలంటే ఏం చేయాలి, న్యూ కామెంట్లోకి వెళ్ళాలి. న్యూ కామెంట్లోకి వెళ్ళిన తర్వాత ఏంటది, ICA అని పెడతాను నేను, ICA. ఓకే, బయటకు వచ్చేసాను. నైపుణ్య అనేది ICA అనేది పైన ఉంది. వికాసంకే ఇంకోటి తీసుకుందాం. వికాసంకి ఏమి ఇద్దాం, కామెంట్ ఎడిట్. వికాసంకి ఏమి ఇద్దాం, APSSDC అని ఇచ్చాను. చూడండి, దేనిది దానికి కనిపిస్తూ ఉంటుంది. H3, H5, H4, H5 అనేది కనిపిస్తుంది. చూడండి, ఇందులో ఏముంది, ICA. అదే H5లో ఏముంది, APSSDC. చూడండి, ఇక్కడ మనకి డిఫాల్ట్గా కనిపిస్తాయి ఏంటి, నెక్స్ట్, ప్రీవియస్ అనేవి, ప్రీవియస్ నెక్స్ట్ అనేది కనిపిస్తాయి. ప్రీవియస్ అంటే ఫస్ట్ది, దానికంటే ప్రీవియస్ అంటే ఏమీ లేదు. పవర్ పాయింట్ రీచ్డ్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్, డూ యూ వాంట్ టు కంటిన్యూ ఫ్రమ్ ద ఎండ్. అంటే ఈ ప్రీవియస్ అనేది స్టార్టింగ్కి వచ్చేసింది, మరలా నెక్స్ట్ది కావాలని అంటే బిగినింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ అంటే ఎండింగ్లో ఉండేది చూపించమని. ఓకే, నెక్స్ట్ అన్నామంటే సెకండ్ వన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇది ఎండింగ్లో ఉంది కాబట్టి అవి ఒక్కటే చూపిస్తుంది. ఓకే, మనం ఇంకోటి తీసుకుందాం, సతీష్ అనే దీనికి. ఓకే, న్యూ కామెంట్. ఇదేంటిది, నేమ్ కదా సతీష్ అనేది, నేమ్ అనేది ఇద్దాం. ఓకే, స్టూడెంట్స్ అంటే ఆల్ స్టూడెంట్స్ అనేదాన్ని కామెంట్ ఇద్దాం. ఇదేంటిది, క్లాస్ అని పెడదాం. ఓకే, చూడండి, ఇప్పుడు మనకి డిఫరెంట్గా H4, H5, H6, H7
అంటే ఒక 4 నేమ్స్ అనేవి హెడ్డింగ్స్ అనేవి మనం కామెంట్స్ అనేవి ఇచ్చాం. ఇప్పుడు ప్రీవియస్ అన్నాం అనుకోండి. ఫస్ట్ ఎక్కడికి వచ్చింది నేమ్ స్టూడెంట్ దానికి వచ్చింది. దానికంటే ప్రీవియస్ అంటే వికాసం దగ్గర ఏపీఎస్ఎస్డిసి. దానికంటే ప్రీవియస్ అంటే హెచ్పి ఐసిఏ దగ్గర వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అన్నామంటే నెక్స్ట్ ఏపీఎస్ఎస్డిసి, నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ అన్నామంటే దాంతో ఎండ్ అయిపోయింది కాబట్టి కంటిన్యూ విత్ ద స్టార్టింగ్ లో ఏముంది ఐసిఏ, దాని విధంగా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అంటే సేమ్ నెక్స్ట్. అదే ప్రీవియస్ అంటే బ్యాక్ రావడం, ఎలా ఉంది ఏంటి అనేది బ్యాక్ తీసుకురావడాన్ని ప్రీవియస్ అంటాం. ఓకేనా. కామెంట్ అనేది ఈ విధంగా మనము 4 కామెంట్స్ అనేవి H4, H5, H6, H7 అనేది దీంట్లో యాడ్ చేసాం. ఈ కామెంట్స్ యాడ్ చేసిన తర్వాత దీనికి ఏంటి ఇస్తాం, ఎడిట్ కామెంట్ అనేది ఇక్కడ ఇస్తాం. ఎడిట్ కామెంట్ అనేది ఇస్తే లాస్ట్ లో ఏముందో అది సెలెక్ట్ అవుతుంది. నాకు అది కాదు ఇది సెలెక్ట్ చేయాలనుకోండి, ఇక్కడ కర్సర్ అనేది సతీష్ అనే నేమ్ మీద ప్లస్ చేసి అప్పుడు ఎడిట్ కామెంట్ అనేది కొట్టామంటే క్లాస్ ఐడి. ఓకే. మనం ఇందులోకి ఎడిట్ కామెంట్కి రావాలి. అది ఏది సెలెక్ట్ అయ్యి ఉంది, H7 అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి క్లాస్ అని ఎడిట్ అయ్యేది క్లాస్ ఐడి అనేది వచ్చింది. అదే H6 అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎడిట్ అనేది క్లిక్ చేస్తే H6 లో అది నేమ్స్ అనేది రీప్లేస్ అవుతుంది. ఓకేనా. నాకు ఇప్పుడు వికాసంలోని H5 అనేది తీసేయాలి. ఇది సెలెక్ట్ చేశాను. ఈ పైన H5 అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఏపీఎస్ఎస్డిసి అనేది తీసేయాలనుకుంటే డిలీట్ అనేది ఉంది. డిలీట్ లోనే ఒక ఆప్షన్స్ చూద్దాం. డిలీట్ ఆల్ మార్కప్ ఆన్ ద కరెంట్ స్లైడ్ షో, డిలీట్ ఆల్ మార్కప్ ఇన్ ద ప్రెజెంటేషన్. డిలీట్ అనేవి ఒక 3 టైప్స్ ఉన్నాయి. డిలీట్ అనేది ఏం చేస్తాం, మనం ఇప్పుడు సెలెక్ట్ చేసింది మాత్రమే డిలీట్ అవ్వాలి అంటే పైన ఉన్న డిలీట్ అనేది క్లిక్ చేస్తాం. ఓకే. అదే మనం ఇక్కడ 4 నేమ్స్ కి 4 నేమ్స్ కి మనము కామెంట్ అనేది ఇచ్చాం. 4 నేమ్స్ కి కూడా ఇదే స్లైడ్స్ డిలీట్ చేయాలని అంటే డిలీట్ ఆల్ మార్కప్ ఆన్ ద కరెంట్ అనేది క్లిక్ చేస్తాం. నాకు అది అవసరం లేదు, నాకు వేరేది కావాలి, మొత్తం ఎంటైర్ పేజ్ అంతటికి ఎక్కడ కూడా నాకు మార్కప్ అనేది కనిపించకూడదు, కామెంట్ అనేది కనిపించకూడదు అంటే డిలీట్ ఆల్ మార్కప్ ఇన్ దిస్ ప్రెజెంటేషన్. ఈ పేజ్ అంతట్లో, నాట్ ఓన్లీ దిస్ పేజ్, మొత్తం 10 పేజెస్ ఉన్నాయి కదా ఈ షీట్ లో మొత్తం ఎంటైర్ 10 పేజెస్ లో కామెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. షో మార్కప్ అనేది చూపిస్తుంది. షో మార్కప్ అనేది చూపించాలని అంటే మనం ఇక్కడ షైడ్ చేయాలి. షో మార్కప్ అనేది తీసామంటే ఎక్కడ కూడా లేనట్టే చూపిస్తుంది, మార్కప్ అనేది తీసేస్తుంది. ఓకేనా. ఆల్రెడీ మనం మార్కప్ ఇచ్చాం కానీ కనిపించట్లేదు. కనిపించాలి అని అంటే మనం ఏం చేయాలి, షో మార్కప్ అనేది క్లిక్ చేసాం అనుకో, ఎక్కడెక్కడ మనము కామెంట్ అనేది ఇచ్చామో అవన్నీ డిస్ప్లే అవుతాయి. షో మార్కప్ అనేది క్లిక్ తీసేసాం అనుకోండి, ఎక్కడెక్కడ కామెంట్ ఇచ్చామో అవన్నీ డిజేబుల్ రూపంలో ఉంటాయి, ఉంటాయి కానీ డిస్ప్లే అవ్వవు, కనిపించవు. ఓకేనా. అదే ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే ప్రొటెక్షన్ అంటే ఏంటి ఒకసారి ఇది చూద్దాం. ఏంటి ప్రూఫింగ్ అంటే ఏంటో అనేది ఒకసారి చూద్దాం. ఇది చూడాలంటే షో మార్కప్ అనేది అన్ని చూద్దాం. ఓకే. దీనికి ఏం చేయాలి, స్పెల్లింగ్ అంటే హాయ్ అనే పదంలో ప్రూఫింగ్ ఏంటి, హాయ్ అనేది ఈ వర్డ్ అనేది ఎంటైర్ పారాగ్రాఫ్ ఉంది కదా, ప్రతి వర్డ్ అనేది మనకి స్పెల్ చెకింగ్ అనేది చూపిస్తుంది. హాయ్ దిస్ ఈజ్ సతీష్. హాయ్ అనే దీంట్లో ఏమైనా మీనింగ్ అనేది చేంజ్ ఉందా ఏంటి అనేది చూస్తుంది. లేదు, ఇగ్నోర్ అంటే నెక్స్ట్ ఏముంది సతీష్. అవన్నీ ఏంటి డిక్షనరీ వర్డ్స్ కావు. దిస్, ఈజ్, హౌ, వాజ్, వర్ అనేవి డిక్షనరీ వర్డ్స్. అవి కాకుండా రిమైనింగ్ అన్ని వర్డ్స్ కూడా డిక్షనరీ వర్డ్స్, నాట్ ఇన్ ఏ డిక్షనరీలో లేని వాటిని మాత్రం స్పెల్ చెకింగ్ అనేది చేస్తాం. ఓకే. చూడండి, హాయ్, అగైన్ సతీష్, ఇగ్నోర్, హాయ్, సతీష్, హాయ్. అలా డిఫరెంట్ గా స్పెల్ చెకింగ్ అనేది
చేస్తుంది. ఓకే. ఇప్పుడు చూద్దాం రీసెర్చ్. రీసెర్చ్ అనేది ఏంటి? అదేంటి రీసెర్చ్ అనేది ఏంటి? సెర్చింగ్. మనకి దాని రిలేటెడ్ వర్డ్ అనేది ఏంటి అనేది కెన్ ఫైండ్ ఇట్. ఇందులో మనకి పక్కన సెర్చ్ బాక్స్, రీసెర్చ్ బాక్స్ అనేది వస్తుంది. సెర్చ్ ఫర్ ఏ ఐటెమ్‌ని మనం సెర్చ్ చేయాలి. ఏ ఐటెమ్‌ని అనేది ఇక్కడ ఐటెమ్ నేమ్ అనేది వస్తుంది. హాయ్ అనే పదాన్ని. దాన్ని ఏం చేస్తున్నాడు? ట్రాన్స్‌లేషన్. ట్రాన్స్‌లేషన్ అంటే వేరే లాంగ్వేజ్‌లో ఏ లాంగ్వేజ్‌లో కావాలి ఏంటి అనేది రాస్తున్నాడు. ఇందులో డిఫాల్ట్‌గా ఏముంటాయి? రెఫరెన్సెస్ బుక్‌లో ఉంటాయి. ఏంటుంటాయి? ఇంగ్లీష్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రెంచ్, ఫ్రాన్స్ అండ్ స్పానిష్. స్పానిష్‌లో స్పెయిన్, ఇంటర్నేషనల్ షార్ట్ అనేవి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ అది బ్యాక్ రావాలని అంటే బ్యాక్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఓకే. ట్రాన్స్‌లేషన్. ట్రాన్స్‌లేషన్ అంటే ఏంటి? ఎందులోకి మనము ట్రాన్స్‌లేషన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ యూఎస్ఏ టు ఫ్రెంచ్ ఫ్రాన్స్. ఓకే. మనకి ఈ లాంగ్వేజ్ ఏంటి అనేది డిస్‌ప్లే చేసి చూపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ కామెంట్ అనేది ఎడిట్ కామెంట్ అనేది తెలిసింది. న్యూ కామెంట్ అనేది తెలిసింది. డిలీట్ అనేది ప్రీవియస్, నెక్స్ట్ అనేది తెలిసాయి. ఓకే. సెర్చ్ అనేది ఏంటి అనేది చూపించాం. రీసెర్చ్. రీసెర్చ్‌లోనే ఐటెమ్‌ని ఏ లాంగ్వేజ్‌లో ఉంటుంది ఏంటి అనేది. ఎందులోకి చేంజ్ అవుతుంది. ఫైండ్ ఇట్. ఎందులో ఫైండ్ ఔట్ చేయాలి. అది ఏ భాషలో కావాలి ఏంటి అనేది. అదర్ ప్లేసెస్‌లోన హాయ్ ఇన్ ఆల్ రిఫరెన్స్ బుక్స్. బుక్స్‌లోకెళ్ళి వెతుక్కోమంటున్నాడు. ఓకేనా? గుడ్. తర్వాత రీసెర్చ్ అనేది క్లోజ్ చేస్తాం. ఇందులో ఏంటి ట్రెంజర్. ట్రెంజర్ అంటే టెసారియస్. టెసారియస్ అంటే సజెస్ట్స్ అదర్ వర్డ్స్ విత్ ఏ సిమిలర్ మీనింగ్ టు ద వర్డ్ యూ హ్యావ్ సెలెక్టెడ్. ఏవైనా 2 వర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసామనుకోండి. సిమిలర్ మీనింగ్ ఉన్నాయనుకోండి. సిమిలర్ మీనింగ్, సేమ్ మీనింగ్ ఉన్నాయని అంటే దాన్ని ట్రెసస్యూర్ అంటాం. ఓకేనా? చూడండి. సిమిలర్ మీనింగ్ ఉండేవి హాయ్ అనే దానికి సిమిలర్ మీనింగ్ ఏమున్నాయి? చాలా ఉంటాయి. నో రిజల్ట్స్ వర్ ఫౌండ్. ఏమీ లేవు. కానీ దానికి వేరేగా ఉండేవి హే, హెయిల్, హెయిర్, హెగ్, ఫాన్, హనీ, హాల్, హ్యాడ్, హ్యాజ్, హ్యాగ్ అనేవి వేరేవి ఉన్నాయి. సిమిలర్ మీనింగ్ వర్డ్స్. ఓకే. దాన్ని ట్రాన్స్‌లేట్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని ఏ విధంగా మార్చాలి? ఏంటి అనేది రీసెర్చ్‌లోకి మరలా వెళ్ళిపోతుంది. లాంగ్వేజ్. లాంగ్వేజెస్‌లో మనం ఏ లాంగ్వేజ్‌లో యూజ్ చేస్తున్నామో అది. ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లీష్ ఇండియా అండ్ ఇంగ్లీష్ తెలుగు ఇండియా. ఓకే. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ వస్తుంది. ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే ఏంటి? మనము దీన్ని సేవ్ చేసుకొని ఉంచుకోవడం. ప్రొటెక్షన్ పర్మిషన్. అన్‌రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. అన్‌రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అంటే ఏంటి? క్లిక్ చేద్దాం. దీన్ని ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. అదే మనము ప్రొటెక్షన్ పాస్వర్డ్ పెట్టేసామనుకోండి. మనం తప్ప ఇంకెవరు ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేదు. చూడండి ప్రొటెక్షన్ అనేది క్లిక్ చేయగానే మనకి సర్వీస్ అప్ అనేది వస్తుంది. మైక్రోసాఫ్టా? ఇలా.
చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్రొటెక్ట్ ప్రెజెంటేషన్ అనేది, దీనికి లాక్ అనేది కనిపిస్తుంది. ఈ లాక్ వేయడం, లాక్ తీయడమే ప్రొటెక్షన్. అంటే మన దగ్గర ఏదైనా మీ బుక్స్ అన్ని కూడా మీ బాక్స్లో పెట్టుకుంటారు. బాక్స్లో పెట్టుకుని దానికి ఒక లాక్ వేస్తారు. అంటే మీ బుక్స్ ఎవరు కూడా ముట్టడానికి వీలు. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటి అని అంటే పీడిఎఫ్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్, పవర్ పాయింట్ ఫైల్స్, వర్డ్ ఫైల్స్ అనేవి లాక్ చేసుకోవాలని అంటే ఇక్కడ లాక్ అనేది కనిపిస్తుంది. మనకి ఇందులో యాక్సెస్ అనేది లేదు కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. మైక్రోసాఫ్ట్ త్రూ ఇంటర్నెట్ ద్వారా మాత్రమే ప్రొటెక్షన్ అనేది విండోస్ రైట్స్ ఫ్రమ్ మేనేజ్మెంట్ నుంచి ఓపెన్ అవుతుంది. రిఫ్రెష్ ద పేజ్ అంటే ఇంటర్నెట్ అనేది మనకి సపోర్ట్ చేయలేదు కాబట్టి. ఓకేనా? అది. ఓకే. రిమైనింగ్ అనేది మనము నెక్స్ట్ క్లాస్‌లోనే ఎంఎస్ ఎక్సెల్ అనేది ఎలా ఓపెన్ చేయాలి, ఎంఎస్ ఎక్సెల్ న్యూ ఓపెన్ సేవ్ యాస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. థాంక్ యూ.